లాస్ట్ వీడియోలో మేఘన కుళాయి నుంచి డబ్బు వస్తుంటే అలా చూస్తూ నిలబడిపోయింది కదా. ఇప్పుడు తర్వాత ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ పార్ట్ 2. అలా కళల్లో విహరిస్తున్న మేఘన దగ్గరికి వాళ్ళ అమ్మమ్మ వచ్చారు. మేఘన, సే మేఘన, లేవే, ఎంతసేపు పడుకుంటావు అని అనగానే మేఘన నిద్రావస్థ నుండి తెరుచుకుంటూ ఆమె కనురెప్పలకి విశాలమైన మైదానాలు, ఇంద్రభవనాలు లాంటి ఇల్లు, ఉద్యానవనాలు కనిపించలేదు. మరింతగా మెలకుగా తెచ్చుకుని డబ్బుతో నిండిన కళ్ళ కోసం చూసింది. ఇంతకు మునుపు తను చూసినవి ఏవీ తనకు కనిపించకపోగా తమ మామూలు ఇరుకుగది దర్శనం వచ్చింది. మసిబారిన ఆ గోడలు, ఆ ఇరుకులో నివసించే ముగ్గురు ప్రాణులు గుర్తుకు వచ్చారు. అయితే ఇదంతా తన కలన్నమాట. నిస్పృహగా చుట్టూ చూసింది. ఆగుదిలోనే తమ ముగ్గురి జీవితం తెల్లవారింది. మొదలు రాత్రి పడుకోబోయే వరకు గడిచేది. తమ బట్టలు పడకలు అన్నీ అక్కడే. అది చాలతన్నట్లుగా అమ్మ బట్టలు కుట్టే కుట్టు మిషన్ ఒకవైపు నిలబడి దీనంగా, నా బ్రతుకు ఈ ఇరుకు గదిలోనే సుమ అన్నట్లుగా చూస్తుంది. అంత ఉదయమే తన నిద్రలేపిన అమ్మమ్మ శాంతమ్మ వైపు కోపంగా చూస్తూ, ఎందుకే నన్ను నిద్రలేపో అని కోపంగా అడిగింది మేఘన. ఎందుకేమిటి, బయట కుళాయి దగ్గర నీళ్లు వస్తున్నాయి, వంతుకు బిందులు పెట్టి వచ్చాను, నువ్వు వెళ్ళి బిందులు నింపుకునిరా అంది శాంతమ్మ రేగిపోయిన జుట్టుతో విడదీసి ముడిలా వేసుకుంటూ. అబ్బా చల్లేస్తుంది అమ్మమ్మ, ఈ చెల్లో నీళ్లు తేవాలా, నేను వెళ్ళను, నువ్వే తెచ్చుకో అంటూ మళ్ళీ పడుకోసాగింది. మా తల్లివి కదూ, త్వరగా వెళ్ళకపోతే మన బిందులు ఎవరైనా పక్కకు నెట్టేస్తారమ్మా, వెళ్ళమ్మా అని బ్రతిమాలింది శాంతమ్మ. పో అమ్మమ్మ, రోజు నేనే వెళ్ళి మోసి మోసి చావాలా, ఈ వల్ల నా వల్ల కాదు, వల్ల కాదంటే ఎలాగే, నేను ఆ బిందెలు మోయలేను, నాకు నడుము నొప్పి, మీ అమ్మ ఎలా వెళ్తుంది, మా బంగారు తల్లివి కాదు, వెళ్ళమ్మా అని అంది శాంతమ్మ. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గుడ్ బై.